ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగింది తెలిసినా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులకు ఊడిగం చేస్తే, పాలకులకు దగ్గరవుతే ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద జాతికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి మాట్లాడే స్వార్థపరులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను లెక్కల మాస్టర్ను కాను కానీ ఏదన్నా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం. 2వ తరగతి పిల్లల్లో, 3వ తరగతి పిల్లల్లో, 4వ తరగతి పిల్లల్లో, 5వ తరగతి పిల్లల్లో అడుగుదాం. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ట్ గా 15 లక్షల జనాభా గల మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లోని అడుగుదాం. మరి 30 లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంత్కు తెలియక 9 అన్నట్టున్నది. రేవంత్కు తెలియక 9 అంటున్నది. 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడవుతే 10% అంటారు. ఇంకా అదనంగా 2 లక్షలకు పైగా ఉన్నది, మళ్ళీ 32 లక్షల చిల్లరన్నది. మొదటి గ్రూపుకు కేటాయించేటప్పుడు 15 కులాలు కలిపి కూడా 1% ఇచ్చారు. 1,71,000కు 1% ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లక్షలకు పైగా మాదిగలకు అదనంగా ఉన్నారు. మళ్ళీ 32 లక్షలు. 15 లక్షలకు 5 అయినప్పుడు 30 లక్షలకు 10 అవుతుంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 1% వచ్చినప్పుడు 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా 1% వస్తుంది. అంటే 32 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు 11% వస్తుంది. మరి 11% మాదిగలకు ఎలా వస్తుంది అనే వాళ్లకు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% వచ్చినప్పుడు 32 లక్షలు ఉన్న జనాభా గల మాదిగలకు 11% రాకపోతే ఏ లెక్క ప్రకారం 9% వస్తాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ముందు ఉన్నది. 2వ పాయింట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు నేను మా నేతకాని వర్గం తరఫున మాట్లాడుతున్నా. దళితుల జనాభాలో జనసంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్నది మాదిగలు, 2వ స్థానంలో ఉన్నది మాలలు. జనసంఖ్యలో, దళిత జనసంఖ్యలో 1,33,000 రికార్డు చూపెడుతున్నది. 1,33,000 పైగా రికార్డు చూపెడుతున్నది. దళితుల జనసంఖ్యలో 3వ స్థానంలో ఉన్నది నా నేతకాని వర్గం. నేతకాని వర్గాన్ని ప్రత్యేక గ్రూపుగా ఎందుకు చూడలేదనే ప్రశ్న ఉన్నది. నేతకాని వర్గంగా సి గ్రూప్లోని ఎందుకు పెట్టారు? బి గ్రూప్ లో ఉన్న దాదాపు 7 మాదిగ కులానికి అందుబాటులో ఉన్న వారిని తీసి 1,71,000 తోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్ లో 2 కులాలు నేతకాని మహర్, వాస్తవానికి మహారాష్ట్ర బేస్ గా మహర్ నేతకాని వర్గం ఒకే సమూహంగా కొంత చూడబడుతుంటది. బి గ్రూప్ లో ఉన్న వాళ్లను, అంటే ఏబిసిడి గతంలో జరిగినప్పుడు బి గ్రూప్ లో ఉండబడే, అంటే మాదిగల గ్రూప్ లో ఉండబడే వాళ్లను 7 కులాలను తీసుకెళ్లి ఒక సపరేట్ గ్రూప్ చేశారు. ఆ సపరేట్ గ్రూప్ చేయడానికి 1,00,000 దాటిన ఒక కులాన్ని ముందు పెట్టారు. అది మా బుడగ జంగం. బుడగ జంగం సంబంధించిన జనాభా
1,11,000 అంటే దళితుల జనాభాలో 4వ అతిపెద్ద కులం. 4వ అతిపెద్ద కులంగా ఉండబడే బుడగ జంగాలకు ఒక 15 కులాలు కలిపితేనే 1,71,000. 4వ జనసంఖ్య గల కులం బుడగ జంగం. 3వ జనసంఖ్య గల కులాన్నేమో సి గ్రూపులోనే పెట్టి 4వ జనసంఖ్య గల కులాన్ని బి గ్రూప్ నుంచి పక్కకు పెట్టి సపరేట్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కుట్రబుద్ధి కాకపోతే మరేంటి? 1,11,000 బుడగజంగాల ఒక కులానికి మిగిలిన 14 కులాలు కలిపితేనే 1,71,000. 2 లక్షల లోపున్న 15 కులాలను కలిపి ఒక గ్రూప్ చేస్తే దళితుల్లోనే 3వ అతిపెద్ద జనాభా కులమైన 1,33,072 ఒకటి, 31,920 32,000 మహర్. 2 కులాలు కలిస్తేనే 1,65,000 అవుతున్నాయి. ఇక్కడ 15 కులాలు కలిస్తే 1,71,000. ఇక్కడ 2 కులాలు కలిస్తేనే 1,65,000 వస్తున్నాయి. దీనికి ఇంకొక 5 కులాలు కలిపితే 2 లక్షల దాకా వస్తాయి. ఒక 5 కులాలు. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను నేను. మొదటి గ్రూప్ లో 15 కులాలే. మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు అనబడుతున్న వాళ్ళలో 18 కులాలు. కానీ మెరుగైన గ్రూపులు అనబడుతున్న దాంట్లో మాత్రం 26 చేర్చారు. నేనంటున్నా, ఈ 26 నుంచి మొదటి గ్రూప్ లాగానే ఇందులో నుంచి 9 తీసేస్తే ఇక్కడ కూడా 15 అవుతాయిగా. 26 నుంచి ఒక 9 కులాలని నేతకాని మహర్లని బేస్ చేసుకొని కొన్ని కులాలను కలిపితే ఇక్కడ కూడా సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే ఇక్కడ ఎందుకు రాలేదు? ఒక దగ్గర 15 కులాల కాడ ఎందుకు ఆగిండ్రు? 2 లక్షలు దాటకపోయినా మిగతా కాడ 18 కులాలు వచ్చినాయి కదా. ఇక్కడ 26 ఎందుకున్నాయి? తర్వాత బి గ్రూప్ లో మహారాష్ట్రకు సంబంధించిన 2 కులాలు ఉంటాయి. మాంగ్ గరోడి. వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పులు కుడతారు, చర్మకారుల పని చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు? మాదిగలకు దగ్గర. మరి మహర్లు ఎవరు అన్నట్టు? మహారాష్ట్ర బేస్. మాంగ్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది ఎక్కువ జనాభా. మహర్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది అంబేద్కర్. దాన్ని అనుసరించి నేతకాని ఉంటుంది. అంటే మాదిగలకు మాంగులు మహర్లు ఎట్లనో మహర్లకు నేతకాని అట్లనే కదా. మరి చర్మ వృత్తి చేసేటోళ్ళు మాదిగలవుతే, డప్పులు కొట్టేటోళ్ళు మాదిగలవుతే వాళ్ళను బి గ్రూప్ లో నుండి తీసి మొదటి గ్రూప్ లో తీసుకెళ్లారు. అంటే డైరెక్ట్ మాదిగల సంఖ్య ఇక్కడ ఉండకుండా చేయడానికి మాంగ్ గరోడి ఇందులో 14,652. మాంగ్ గరోడి 14,652 కలిపారు. డైరెక్ట్ మాదిగల గ్రూప్. అది మహారాష్ట్ర బేస్ కులం. మరి మహర్ కూడా మహారాష్ట్ర బేసే కదా. మాదిగల్లో మాంగులు ఉండద్దన్నప్పుడు మాదిగ అనేది తెలుగు కులం. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ అనేది కులం. మహర్ మహారాష్ట్ర కులం. మాంగ్ మహారాష్ట్ర కులమే. బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి లిస్ట్ లో వచ్చేసారు. మరి మాదిగలకు చాలా వృత్తిపరంగా దగ్గర ఉండబడే మాంగుల్లోమో సపరేట్ గ్రూప్ చేసి, మరి అదే మహారాష్ట్ర బేస్కు ఉండబడే మహార్లను మళ్ళా మాలలు ఎందుకు కలుపుకున్నారు? అక్కడ మమ్మల్ని వేరు చేశారు కదా. ఇక్కడ మీరెందుకు ఒకటిగా కనిపిస్తున్నారు? మహార్ అనేది కూడా మహారాష్ట్ర బేస్ కులమే. మాంగ్ గరోడి కూడా మహారాష్ట్ర బేస్ కులమే. ఇక్కడ నుంచి మాదిగల నుంచి దూరం చేశారు. వృత్తిపరంగా చెమార్లు డప్పులు కొడతారు అనే విషయం తెలిసి అక్కడ మహార్ బేస్ ను కనీసం
నేతకాన్లో కలపకుండా నేతకాని వర్గంలో ఒక గ్రూప్ ఇవ్వకుండా మాలలే అట్లా అందులో పెట్టుకున్నారంటే అంటే రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ దాంట్లో కూడా ఇటు మహర్ల అవకాశాన్ని నేతకాన్ల అవకాశాన్ని ఇతరుల అవకాశాలను కూడా మాలలే దోసుకోవాలనే ఒక కుట్ర బుద్ధి ఇందులో ఉంటే మాలల ప్రజాపతిని తీసుకొచ్చిన ఒత్తిడి తలొగ్గే ఇటు కమిషన్ గాని రేవంత్ రెడ్డి గారి సర్కార్ గాని తలొగ్గడం వల్లనే మూడో అతిపెద్ద కులాన్ని గుర్తించలేకుండా పోయింది. మహారాష్ట్ర బేసుకుండబడే మహర్లను నేతకానికి అందుబాటులో పెట్టకపోయిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తాం.